త్యాగరాజు పేరు గ్రామాలన్నిటికీ, ఊళ్ళన్నిటికీ, రాజ్యాలన్నిటికీ కూడా తెలిసింది. ప్రతి రాజు కూడా ఈయన ఆహ్వానించి మనం ఒకసారి ఆయన గానం వింటే బాగుండని తప్పించిపోయేవారట. సరే అలాగూ ఇలాగూ తెలిసి ఆయన కబురు కూడా పంపేవారు. ఈయన చాలా అవేమి పెద్ద విశేషం కాదు సుమా, తన రామ భక్తి మాత్రమే తనకు కావాలి అనుకుని చెప్పి ఆయన చాలా నిర్లిప్తంగా ఎవరో వచ్చారని పొంగిపోవడం లేదు, కుంగిపోవడం లేదు. ఈ రకమైన జీవనంతో అతను మామూలు సామాన్యంగానే నడుపుతూ ఉండేవాడు జీవనాన్ని. ఇంట్లో పెద్దగా వస్తువులు ఏమి ఉండేవి కావు. పక్కన జపేశం ఆయన తన భార్య పిల్లలతో ఉంటున్నాడు. మామూలు సామాన్య జీవనమే ఉంటుంది, కానీ అంతకన్నా ఏం జీవనం ఉంటుంది? మహా అయితే ఒక 2 ఎకరాల భూమి మీద వచ్చే హైవేజులు, గొప్పగా బతకడానికి ఉండదు. అందుకని ఆ పక్కన జపేశం అన్నగారు ఇలా ఉంటున్నప్పుడు ఒకరోజు శరభోజి మహారాజు తిరువయ్యారు అంత దూరం, తంజావూరుకి 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది, 10 మైళ్ళు. ఇంత దగ్గరలో ఉన్న ఏం చేశారంటే బోళ్ళు కానుకలు తీసుకుని, కావిళ్లతో కానుకలు తీసుకుని బట్టలు, మామూలు మన ఆహార ద్రవ్యాలు, వస్తువులు, ఒక పత్రం రాసి ఎంతో గౌరవంగా, ఓసారి కనపడవయ్యా అంటాం కదా మనం, అలా కాకుండా ఇవన్నీ ఇచ్చి త్యాగరాజు ఇంటికి పంపించి ఒకసారి వచ్చి మన ఆస్థానంలో పాడమని చెప్పు అని చెప్పి ఒక లేఖ కూడా రాసి పంపించారు. అంటే గౌరవానికి ఎక్కడా కూడా లేదు, తక్కువ లేదు. పూర్వ గౌరవంతో, పూర్తి గౌరవంతో ఆయన్ని ఆహ్వానించాడు. ఆ వచ్చిన సామాను సంపద చూసేసరికి జపేశానికి ఎంతో సంతోషం అయిపోయింది. తన తమ్ముడు ఇంత గొప్పవాడు కదా, ఇన్ని వస్తువులు అక్కర్లేకుండానే మన ఇంటికి వచ్చేసాయి కదా, అంత అదృష్టం ఉండాలి అని చెప్పేసి జపేశం కూడా అంత దుర్మార్గుడేమీ కాడు. మామూలు నిత్య లౌకికంగా ఎలా బతకాలో అలా బతకాలని ఆశించిన వాడు. అందులో తప్పే ఉంది? అందులో ఏం తప్ప. ఇతని త్యాగరాజు భార్య కూడా నిర్లిప్తంగానే ఉండేది, తన భర్తను అనుసరిస్తూనే ఉండేది, కానీ పెద్దగా ఆశలు ఆవిడకు కూడా ఎక్కువగా ఏం లేవు. సరే పట్టుకొచ్చి పెట్టారు, ఇది వాళ్ళకి అలవాటు. మనకేమిటి అలవాటు? మన రాముడితోటి మనం ఉండడమే మనకు అలవాటు. అందుకని చెప్పేసి దాన్ని అలా నిర్లిప్తంగా చూస్తూ, కానీ జపేశం వచ్చి చూడు తమ్ముడు, ఇలాంటి అవకాశాలు ఎప్పుడో కానీ రావు, ఎప్పుడో ఒకసారి వస్తుంది. ఒక్కసారి నువ్వు తీసుకున్నావు అనుకో, మన జీవితం అంతా కూడా సుఖంగా వెళ్ళిపోతుంది. నువ్వు నీ రాముడినే పట్టుకుని కూర్చోవచ్చు, ఇలా రోజు ఉంచి వృత్తిని చేయవలసిన అవసరం లేదు కదా. ఒకసారి నేను చెప్పిన మాట విను, నేను చెప్పిన మాట పెద్దవాణ్ణి, నేను చెప్పిన మాట ఒకసారి విను అని చెప్పేసేసి ఆ సంపద అంతా చూడంగానే చెప్పేసానికి కొంత మనసు కొంచెం ఉత్సాహపడుతుంది. ఆ ఉత్సాహంతో తమ్ముడికి కూడా కొంత చెప్పబోయాడు. కానీ అవన్నీ చూసి చాలా నిర్లిప్తంగా ఉన్నాడు త్యాగరాజు. ఏమిటి, రాజుగారికి పంపించారు, మన ఆదరించారు, బాగుంది, రాజుగారికి మన నమస్కారాలు. కానీ మనం వెళ్ళి మన ఇంట్లో మన రోజు చేసే మన ఈ పూజలన్నీ కూడా వదిలేసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళి పాడవలసిన అవసరం ఉందా? అది మహానుభావుల ఆలోచన అంటాను. ఒకరోజు నేను ఆ శ్రీరామచంద్రుడికి దూరం అయిపోతాను. అది తొందరగా అక్కడికి వెళ్ళడం, రాజా దర్బార్లో పాడడం, ఇదంతా మామూలు వ్యవహారం కాదు కదా. చాలా సమయాన్ని ఇవ్వాల్సి వస్తుంది. మనం ఈ శిష్యులను అందరినీ వెంట పెట్టుకుని సర్దుకుని వెళ్ళి 10 మైళ్ళు అంటే నడిచి వెళ్ళి మళ్ళీ లేకపోతే పల్లకి పంపిస్తారు. అయితే మాత్రం ఏమిటి, నేను ఆ ఒకరోజు కూడా నా శ్రీరాముడికి దూరంగా ఉండాలా అన్న ఆలోచన కొంచెం కంగారు పడిపోయాడు. కంగారు పడి ఇదేమిటి, అది ఏ పని కాదు, నేనేమి వెళ్ళే అవసరం లేదు అని మనసులో నిశ్చయించుకొని ఆయన పాడిన కీర్తన చూడండి. నిధి చల సుఖమా, ఎత్తుకోవడం ఎలాంటిది ఎత్తుకున్నాడు. నిధి చల సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా, నిజముగా తెలుపుము మనస అంటాడు. అంటే నిధి చాలా నాకు తెలియట్లేదు, మనసు కల్లోలంగా ఉంది. ఈ నిధి ముఖ్యమా అంటే ఈ సంపదలు ముఖ్యమా, రాతే రాముడు దగ్గర కూర్చున్న సన్నిధి ముఖ్యమా అని చెప్పు మనసు కల్లోలంగా ఉంది. పాపం అన్నగారు మంచి మాటలే చెప్పాడు అతను, కానీ కల్లోల పడుతున్నాడు అనమాట. మనసా నువ్వు చెప్పు అని చెప్పేసి తను ప్రశ్నించుకుంటాడు.
దది నవనీత క్షారములు రుచో, పాలు పెరుగు ఇవన్నీ రుచ. దాసరిది జాన భజన సుధారసముని రుచియ. దాసరిది అని పలుకుతూ ఉంటే మన మనసు ఎంత ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. ఆయనది ఈ భజన ముఖ్యమా, లేకపోతే అక్కడికి వెళ్ళి ఈ పాలు పెరుగు అది బాగుంది ఇది బాగుంది అనుకుంటూ భోజనం చేయడం ఏది సుఖం అన్నాడు అని మళ్ళీ కంపారిజన్స్ చెప్తాడు. శమదమను గంగా స్నానము సుఖమా, దుర్విషయ కోప స్నానము సుఖమా. గంగ దగ్గరికి వెళ్ళి ఆ ప్రవాహంలో, గంగా ప్రవాహంలో స్నానం చేయడం బాగుంటుందా? సర్లే మన ఇంట్లో ఉన్న ఈ నూతిలో నీళ్లు స్నానం చేసేద్దాం అన్నది బాగుందా? ఏది బాగుందో చెప్పు. ఏది అంటే ఏమిటి? గంగా స్నానం లాంటిది శ్రీరాముడి సేవ, కోప స్నానం లాంటిది ఈయన ఇచ్చిన సంపదలు. మమత బంధనయుత నరస్తుతి సుఖమా. నరుణ్ణి పొగడాలి. అక్కడికి వెళ్ళి ఊరికంటే మీరు ఎంతటి వాళ్ళు అంతటి వాళ్ళు అన్నారు. పుట్టులోభిని కూడా ఏమని పొగడాలి? అబ్బా దానవీర కర్ణుడి అంట. అంటే వాళ్ళలో లేని సుగుణాలని కూడా మనం ఎత్తి చూపే కీర్తిస్తూ ఉండాలి. అన్ని దుర్గుణాలు. ఇది అవసరమా? ఈ నరస్తుతి మనకు అవసరమా? వాళ్ళు ఎలా బతుకుతున్నారో, రాజ్యం ఎలా ఉందో అలాంటప్పుడు వెళ్ళి అక్కడికంటూ వెళ్ళి వాళ్ళ తంజావూరు వెళ్ళి వాళ్ళని పొగిడి వాళ్ళని దగ్గర మనం సామాన్లు తెచ్చుకోవడం అవసరమని. ఇదంతా సామానే. ఏది నీ వెంట వస్తుంది? రామభక్తి వస్తుంది. అందుకని చెప్పి ఇవన్నీ కూడా ముఖ్యం కాదు. నరస్తుతి కన్నా ఆ త్యాగరాజేశ్వరుడు, ఎక్కడ తిరువారూరులో ఉన్న త్యాగరాజేశ్వరుని, ఆయన్ని స్తుతించడం మంచిది అని ఒక్కసారి ఈ కీర్తన పాడేసరికి అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఆనందమే. మంచి మాట వింటూ ఉంటే ఆనందమే. కానీ ఇక్కడ ఒకటి ఉంటుంది కదా, లౌకిక జీవనం వేరు, ఆధ్యాత్మిక జీవనం వేరు. ఆ లౌకిక జీవనంలో కావలసినవి ఇవన్నీ. రామభక్తి కడుపు నింపదు కదా మిగిలిన వాళ్ళందరికీనా. సరే త్యాగరాజు లాంటి వాళ్ళకి కడుపు నింపు ఉండుండొచ్చు, కానీ మిగిలిన వాళ్ళకి అంతగా. తర్వాత చూద్దాం ఏం జరిగిందో.